ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఈ నెల 28న కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో హిందువులందరూ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో 13 జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, దాసరి రాము, వనమా నారేంద్ర, డాక్టర్ కోనేరు శ్రీవిద్య, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, వావిలాల కుమారులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకొని తీరుతానని చెప్పటం హిందూ మత ధర్మ విశ్వాసాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కావాలనే రెచ్చగొట్టడమేనని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా హిందూ ధర్మం పట్ల జగన్ చేస్తున్న దాడిగానే భావించాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకము, విశ్వాసము, భక్తి, భయము ఉంటే, జగన్ కు దమ్ముంటే ఆయన భార్య భారతితో సహా కొండపైకి కాలినడకను వచ్చి స్వామివారికి భక్తిపూర్వకంగా, విశ్వాసపూర్వకంగా తలనీలాలు సమర్పించి జగన్ గుండు చేయించుకోవాలని జేఏసీ నేతలు ఛాలెంజ్ చేశారు. భక్తి విశ్వాసాలు ఉన్నవారు స్వామివారి భక్తులుగా గుండు చేయించుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా, ఆనవాయితీగా తమ జీవిత కాలంలో అనేక పర్యాయాలు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి గుండు చేయించుకొని తమకున్న భక్తి ప్రపత్తులను, మొక్కుబడులను గుండు ద్వారా స్వామికి తీర్చుకుంటారని, సాంప్రదాయబద్ధంగా వైఎస్ జగన్ కూడా గుండు చేయించుకొని తన నిశ్చలతలను భక్తుల సమక్షంలో రుజువు చేసుకోవాలన్నారు. అప్పుడే జగన్ను నమ్ముతామని, లేని పక్షంలో తన స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి భక్తులను రెచ్చగొట్టి నీచ రాజకీయం చేసేందుకోసమే తిరుమల పర్యటనని, ఈ పర్యటన కేవలం మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే జగన్ భయంకరమైన కుట్రను పన్నారని తెలిపారు. పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షణ చేసి వర్ధిల్లాలి. 85% ఉన్న హిందువుల ఓట్లు మీకు అధికారం కావాలా? నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నామోషా పట్టుబట్టలు పెట్టడానికి వచ్చి స్వామివారం ఆయన బట్టలు పెట్టిన తర్వాత ఆశీర్వాద అక్షంతలు ఇస్తే 20 సార్లు జుట్టు దులుపుకుంటా ప్రశ్నలు చూస్తున్నాను కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన ఖర్చు మీద దులుచుకుంటా. జనాలను పిచ్చోళ్ళం, నువ్వు తెలివైనోడా? మేము జనాలను పిచ్చోళ్ళమా? హిందువులం మత పిచ్చి లేదు మాకు, కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం. ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి. సినిమా స్టంట్లు చేయొద్దు. అలిపిరి గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు నడిచావా? నడవపోయావా? ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావా? డిక్లరేషన్ సంతకం పెట్టావు ఎప్పుడన్నా? ఇక్కడ ముట్టినోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద, దేవతల మీద గౌరవం లేదా? సంతకం పెట్టారు. ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే. అడేడో అక్కడెక్కడ జెరూసలేం పోయేసి వస్తావు. ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు, రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్లో సంతకం పెట్టడానికి నామోషా. ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి. దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయొద్దు, సినిమా స్టంట్లు చేయొద్దు. నడిచి ఎక్కుతాం, కర్ప హారతలు ఇచ్చి హారతలు ఆపుతాం. 5 ఏళ్ళు మీరు చేసే నిర్వాహకం ఏంటి? వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మీరు చేసే నిర్వాహకాలు ఏంటి? ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుపతి కొండపైన మీరు. టీటీడీ ఆ బోర్డు ఏంటి? ఆ బోర్డు మెంబర్లు జంబో కమిటీలు ఏంది? 20 మంది, 30 మంది, 40 మంది టీటీడీ బోర్డు మెంబర్లు, 82 మంది. తిరుమల కోర్టు తిట్టాలా మిమ్మల్ని? ఇంతమంది బోర్డు మెంబర్లు అయిందని చెప్పని చేసే యదో పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు? ఇక్కడ ఎవరు జనాలు, ఎవరు అమాయకులు లేరు. భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా. ఆయన జోలికి పోయారు, ఎవరు జోలికి వచ్చినా ఊరుకుంటాడు. ఆయన జోలికి వెళ్తే ఆయన ఊరుకోడు. కొట్టిన దెబ్బ కొడితే మళ్ళీ లెగలేని దెబ్బ తగిలింది. మారండి, ఎక్కడైనా మారండి దయచేసి. ఎక్కడైనా మారండి నాయన. మీరు రాజకీయాలు చేసుకోండి, దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు. నీకు 15% ఉన్న క్రిస్టియన్స్, ముస్లిం ఓట్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతో వెళ్ళు, ముందుకెళ్ళు. మేము కాదల్లా, ధైర్యంగా చెప్పండి. ఆ మాట అది కూడా తెలియచేసుకుంటాం. మేము అటో ఇటో ఆ మాట కూడా తెలియచేసుకుంటాం. మాకు అవసరం లేదు, మేము నమ్మం ఈ ధర్మాన్ని. వేరే వాళ్ళు నమ్ముకున్నాం, వేరే ఓట్ బ్యాంకులు నమ్ముకున్నాం. ఒక మాట చెప్పండి చాలు. మేమేంటో హిందువులు ఏంటో చూపిస్తాం. దయచేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీటీడీ ప్రభుత్వాలు కూడా కోరుతుంది ఒకటే,
ఇందులో ఎవరు రాజకీయం చేయొద్దు. నిజాయితీగా చిత్తశుద్ధిగా దీని మీద ఎంక్వైరీ చేయండి. నిజాలు తేల్చండి. స్వామివారి యొక్క సంపద వచ్చిన ఆదాయ వనరులు ఏంటి, ఈ ఆదాయ వనరుల్లో గత 7-8 సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు ఎలా జరిగినాయి, ఆదాయ వనరులు ఏమేం చేశారన్నది వివరం ఇవ్వాలా. శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దీని మీద ఖచ్చితంగా. ఈ కల్తీ నెయ్యి మీద, ఎందుకంటే భగవంతుడికి పెట్టే ఆహారం నైవేద్యంలో తక్కువకి 300 రూపాయలు నెయ్యి రావటం ఏందండి? 300 రూపాయలకి ఒరిజినల్ నూనె రాకపోతుంటే ఒరిజినల్ నూనె ప్యాకెట్ రావు మనకి. అంటే నువ్వు ఎలాంటి ఆఫీసులు తీసుకొచ్చి పెట్టావు, ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టావు? ఇది క్షమించరాని నేరము. మీరు ఎన్ని స్టంట్లు చేసినా ప్రజలు భగవంతుడు క్షమించడు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద మొత్తం కూడా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దీని మీద పూర్తిగా దీని ఎంక్వైరీ రిపోర్ట్ తీసి గత 7-8 ఏళ్లలో స్వామివారి డబ్బును ఏమేమి డబ్బు ఎక్కడెక్కడ ఎంతెంత వాడారు మొత్తం కూడా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలా. ఈయన ఇన్నాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏ రోజు కూడా అక్కడున్న రిజిస్టర్, స్వామివారి దగ్గర రిజిస్టర్ ఉంటుంది, హిందూ దేవాలయాల దగ్గర రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అన్ని మతస్థులు కానీ వేరే దేశస్తులు కానీ వస్తే ఈ భగవంతుడిని నేను నమ్ముతున్నాను అని ఆ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత లోపలికి అలౌ చేస్తారు. ఆయన ఇంతకుముందు సంతకం పెట్టేది మేము ఇంతకుముందు చూడలేదు. ఆయన దయచేసి ఆ కొండపైకి వచ్చి సంతకం పెడతాను ఆయన కిందే ఆయన ఒప్పుకోవాలి. కిందే ఒప్పుకొని ఆయన అలిపిరి ఎప్పుడు చేయనోడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆయన పాదయాత్ర చేసుకోమని చెప్పండి. మేము కాదను. దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ మత విశ్వాసాల పైన అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి 28వ తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు, అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. నేను కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పట్ల నాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తిరుమలలో స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో నేను సంతకం పెడతాను. అట్లానే స్వామివారి భక్తి విశ్వాసాల పట్ల నాకు నమ్మకం ఉందని తలనీలాలు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. ఇది స్వామివారి పట్ల మీకున్న భక్తి విశ్వాసాల్ని మీరు బహిరంగంగా గనక ప్రకటిస్తే మేము పైకి ఆహ్వానిస్తాం. లేని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో 13 జిల్లాల నుంచి ఉన్న జేఏసీ నాయకులు, సభ్యులు, అట్లానే హిందూ ధార్మిక సంఘాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతాం. మీరు గనక ప్రకటన చేస్తే
మిమ్మల్ని మేము అడ్డుకొని తీరం. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ పుస్తకంలో సంతకాలు పెట్టాలి. స్వామివారి భక్తి ప్రపత్తులు తెలియజేస్తూ తలనీలాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సనాతన ధర్మలో ఇవన్నీ ఒక భాగాలు. ఆ భాగాలు మీరు గనక విస్మరించి మీరు రాజకీయ స్వార్థం కోసం బలవంతంగా మెట్లు ఎక్కాలని గనక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ చేసి అడ్డుపడి తీరుతాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో కులాలు మతాలు పేరుతో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకోసం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రని గనక డాక్టర్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరు తిరుపతి వెళ్ళడానికి ఎవరు ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు జాతులు ఏ ఒక్క దేశంలోనూ లేవు. మీరు చేస్తే హిందూ దేశమనో లేకపోతే క్రిస్టియన్ దేశమనో ముస్లిం దేశమనో ఉంటాయి ఎక్కడైనా సరే. ఇన్ని రకాల మతాలు జాతులు అన్నీ కలిసికట్టుగా ఉన్న ప్రభుత్వం మనదే. ప్రభుత్వం కాదు, దేశం మనది. అంత గొప్పగా ఉన్న ఆ సనాతన ధర్మంలో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్నాం. అట్లానే ఇవాళ ఆయన ఆయన్ని వెళ్ళమనండి. వెళ్లే ముందల ఆయన అసలు ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాడా, యుద్ధానికి వెళ్తున్నాడా, ఎవరి మీదకి వెళ్తున్నాడు, క్షమాపణ చెప్పడానికి వెళ్తున్నాడా, అదొకటి సమాధానం చెప్పమనండి. ఈ 350 రూపాయలకి ఎవరైతే సప్లై చేశారో, ఇప్పుడు నందిని నెయ్యి ఉందండి, నందిని నెయ్యి సప్లై చేసే వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక పద్ధతిగా ఉంది. అట్లానే ఈ 350 రూపాయలు సప్లై చేసిన వాళ్ళని ఏది ఎక్కడి నుంచి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందలు ఇవన్నీ ఆచి తూచి ఇదంతా విచారణ జరిపినాక ఒకవేళ జగన్ రెడ్డి చేశాడా లేకపోతే వాళ్ళ కింద ఆఫీసర్స్ చేశారా, ఎక్కడ జరిగింది పొరపాటు, లేదా నెయ్యి వాళ్లే చేశారా, అదంతా జరిగినాక బాబు నువ్వు వెళ్ళు దండం పెట్టుకో, ఎవరు ఆక్షేపణ చెప్పరని చెప్పండి. అంతేగాని ఇదేదో శాంతి భద్రతలకి అఘాయిత్యం కలిగించేలా ఊరికి యుద్ధానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్తానంటేనో నేను వెళ్తానంటేనో ఆయన బయలుదేరటం అనేది కాదు. ఎందుకు వెళ్తున్నాడో ముందని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడే సగం క్షమాపణ చెప్పాడు అనుకోండి, సగం ప్రాయశ్చిత్తం ఇక్కడే జరిగిపోతుంది. ప్రజల మనసులో అందరిలో నువ్వు మంచిగా ఓహో జగన్ రెడ్డి చేయలేదంట అనేది, ఏ కల్తీ చేయలేదు అనేది ఖచ్చితమైన నిజం. కల్తీ చేయకుండా 350 రూపాయలకి ఎవరు సప్లై చేయలేదు. ఎందుకంటే నందిని నెయ్యి అనేది వాళ్ళు చాలా తగ్గించి ప్రభుత్వం నుంచి వస్తేనే అంత రేటుకి ఇవ్వగలుగుతున్నారు. సో ఈ 350 రూపాయల నెయ్యిలో ఏదో ఒకటి కల్తీ చేయాలంటే నీళ్లు కలపలేం కదా, ఏదో ఒకటి కొవ్వు రూపంలోనే కలగాలి. నీళ్ళు అలాంటి రూపంలో ఉన్నదే కలగాలి. ఏం కలిపారు, చేప నెయ్యి కలిపారా లేకపోతే చేప నూనె కలిపారా, పంది కొవ్వు కలిపారా అనేది మీరే చెప్పాలి. అది విచారణ జరిపించి నాది తప్పు లేదు, నేను ప్రాయశ్చిత్తం కోసం వెళ్తున్నాను, నేను ఒకవేళ కనుక తప్పు లేదు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్ళచ్చు. ఆ క్షమాపణ ఏదో ఇక్కడే చెప్పి ఆ ప్రాయశ్చిత్తం ఏదో ఇక్కడ చేసుకొని ప్రకటన చేసి నాది లేదో నిరూపించుకొని బ్రహ్మాండంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చని కోరుకుంటున్నాను. ఎందుకు లేదనే దానికి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్ని పగలగొట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. దానికి గాను భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టారు. రెండోది, ఈ రోజున నేను నడక దావలకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పేసి ఆయన చెప్పిందని కూడా మేము విశ్వసించట్లేదు. ఎందుకు విశ్వసించట్లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంది మార్పులు అంతా ఉన్నప్పుడు కూడా చాలా భయంతో పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వచ్చాడు. సామాన్యమైన జనంలోకి పరదాలు కట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ధైర్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నేను తిరుమల కొండ ఎక్కుతానని చెప్పి ఏ రకంగా చెప్తాడు, మేము ఎట్లా నమ్ముతాం? ఈ అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం. దీని వెనుక చాలా కుట్ర ఉన్నది అనేది మా మనోభావం. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా ముందుగానే ఆలోచన చేయాలి. ఆయన కొండ ఎక్కక ముందే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే భావాలతో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశాడు. కాబట్టి ఆయన మనసులో ఏమున్నదో
దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పనిసరిగా శాంతి భద్రతలకి విఘాతాలు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.